ఒక చిన్న పిట్ట చెట్టుపై గూడు కట్టుకొని ఆనందంగా జీవించేది. ఒకరోజు భారీ వర్షం వల్ల గూడు కింద పడిపోయింది. పిట్ట బాధగా కూర్చుంది. అప్పుడొక చిన్న ఎలుక వచ్చి, "ఎందుకు బాధపడుతున్నావు?" అని అడిగింది. పిట్ట తన సమస్య చెప్పింది. ఎలుక చిన్న కర్రలు ఆకులు తెచ్చి గూడు మళ్లీ కట్టడానికి సహాయం చేసింది. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక వేటగాడు పక్షుల కోసం వలవేశాడు. అదే వలలో ఆ పిట్ట చిక్కుకుంది. అది బయటపడిలేక భయంతో అరవడం మొదలుపెట్టింది. అప్పుడా ఎలుక అక్కడికి వచ్చి తన పదునైన పళ్లతో వలని కొరికి కట్ చేసి పిట్టను కాపాడింది. పిట్ట ఆనందంతో, "నువ్వు నా ప్రాణం కాపాడావు" అనగా ఎలుక నవ్వుతూ, "నువ్వు ముందుగా నన్ను నమ్మావు, అదే నిజమైన స్నేహం" అని చెప్పింది. ఒక అందమైన అడవిలో బన్నీ అనే చిన్న కుందేలు ఉండేది. అడవిలోని చిన్న చెరువు దగ్గర బన్నీ ప్రతిరోజూ ఆడుకుంటూ ఉండేది. కాని ఒకరోజు చెరువు మొత్తం ఎండిన ఆకులు, అడవి మొక్కలతో నిండిపోయింది. నీరు మురికి అయిపోయింది. బన్నీకి చాలా బాధవేసింది. ఇలా అయితే అందరూ నీరు తాగలేరు అని అనుకుంది. వెంటనే బన్నీ అడవిలోని అన్ని జంతువులను పిలిచింది. సమస్యని అందరికీ చెప్పింది. కోతి, ఏనుగు, జింక, తాబేలు, పక్షులు అందరూ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కలిసి ఆకులు తీసేశారు, మొక్కలు తొలగించారు. ఏనుగు నీటిని శుభ్రం చేసింది. తాబేలు చెరువు చుట్టూ కాపలా చూసింది. కొంచెం సేపటిలో చెరువు మళ్లీ శుభ్రంగా మెరిసింది. నీరు స్పష్టంగా మారింది. అన్ని జంతువులు సంతోషంగా నవ్వాయి. బన్నీ ధైర్యం, స్నేహం వల్ల అడవి మళ్లీ ఆనందంగా మారింది. సందేశం: కలిసి పనిచేస్తే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. ఒక అందమైన అడవిలో మిన్నీ అనే చిన్న ఎలుక ఉండేది. అడవిలోని చిన్న బావి దగ్గర మిన్నీ ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు బావి మొత్తం ఎండిన ఆకులు, అడవి మొక్కలతో నిండిపోయింది. నీరు అంతా మురికి అయిపోయింది. మిన్నీకి చాలా బాధ వేసింది. అయ్యో, ఇలా అయితే అందరూ నీరు తాగలేరు అని అనుకునింది. వెంటనే మిన్నీ అడవిలోని అన్ని జంతువులను పిలిచింది. సమస్యని అందరికీ చెప్పింది. అడవిలోని అన్ని జంతువులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కలిసి ఆకులు తీసేశారు, మొక్కలు తొలగించారు. కొంచెం సేపటిలోనే బావి మళ్లీ శుభ్రంగా మెరిసింది. నీరు స్పష్టంగా మారింది. అన్ని జంతువులు సంతోషంగా నవ్వాయి. మిన్నీ ధైర్యం, స్నేహం వల్ల అడవిలోని బావి మళ్లీ శుభ్రంగా మారింది. ఒక చిన్న అడవిలో రాకీ అనే ఒక ఎలుక ఉంది. రాకీ చాలా మురికిగా అల్లరి చేస్తూ తిరిగేది. అన్ని జంతువులు రాకీని చూసి చాలా అసహించుకునేవి. ఒకరోజు రాకీ బాధగా కూర్చుని ఉంది. తన స్నేహితులు తనని ఒక మంచినీళ్ళ బావి దగ్గరకు తీసుకువెళ్ళాయి. రాకీ తన స్నేహితులతో కలిసి నీటిలో ఆడుకుంది. ఆ నీటి నుంచి రాకీ బయటకు చాలా శుభ్రంగా వచ్చింది. తనను చూసి మిగతా జంతువులు తనతో మాట్లాడడం, ఆడుకోవడం మొదలుపెట్టారు. రాకీ అప్పటి నుంచి రోజు శుభ్రంగా ఉంటూ చాలా సంతోషంగా జీవించింది. ఒక అందమైన అడవిలో మిన్నీ అనే చిన్న ఎలుక ఉండేది. అడవిలోని చిన్న బావి దగ్గర మిన్నీ ప్రతిరోజు ఆడుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు బావి మొత్తం ఎండిన ఆకులు, అడవి మొక్కలతో నిండిపోయింది. నీరు అంతా మురికి అయిపోయింది. మిన్నీకి చాలా బాధ వేసింది. అయ్యో, ఇలా అయితే అందరూ నీరు తాగలేరు అని అనుకునింది. వెంటనే మిన్నీ అడవిలోని అన్ని జంతువులను పిలిచింది. సమస్యని అందరికీ చెప్పింది. అడవిలోని అన్ని జంతువులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కలిసి ఆకులు తీసేశారు, మొక్కలు తొలగించారు. కొంచెం సేపటిలోనే బావి మళ్లీ శుభ్రంగా మెరిసింది. నీరు స్పష్టంగా మారింది. అన్ని జంతువులు సంతోషంగా నవ్వాయి. మిన్నీ ధైర్యం, స్నేహం వల్ల అడవిలోని బావి మళ్లీ శుభ్రంగా మారింది. దీనివల్ల మనకి తెలిసిందేమిటంటే, కలిసి పనిచేస్తే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. ఒక చిన్న అడవిలో పాత బావి ఉంది. ఆ బావిలో నీరు చాలా తీయగా ఉంటాయి. అక్కడ ఉన్న జంతువులు ఆహారం తిన్న తర్వాత ఆ బావిలో నీరు తాగి జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ బావిలో నీరు చాలా కిందకి వెళ్ళిపోయాయి. అక్కడే ఆడుకుంటున్న చిన్న జంతువులైన ఎలుక, పక్షులు, కుందేలు, జింక మరియు తాబేలుకు
ఆ నీరు తాగడానికి అందడం లేదు. అప్పుడు ఎలుకకి ఒక ఉపాయం వచ్చింది. ఆ బావి పక్కనే ఉన్న తాడు బకెట్ సహాయంతో బావిలోకి దిగింది. మిగిలిన జంతువులు ఆ ఎలుకకు సహాయం చేశాయి. ఎలుక బకెట్ సాయంతో బావిలోకి దిగి నీటిని బయటకు తెచ్చింది. అప్పుడు అన్ని జంతువులు సంతోషంగా నీరు తాగాయి. ఎలుక ధైర్యానికి అన్ని జంతువులు మెచ్చుకున్నాయి. ఒక అందమైన తోటలో బన్నీ అనే ధైర్యమైన చిన్న కుందేలు తన మెరిసే మాయ క్యారెట్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఆ క్యారెట్ తోటకు ఆనందం, వెలుగు తీసుకొచ్చేది. ఒకరోజు చిలిపి నక్క ఆ మాయ క్యారెట్ని చూసి దొంగిలించాలని అనుకుంది. నక్క వచ్చి క్యారెట్ పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు బన్నీ భయపడకుండా తెలివిగా ఆలోచించింది. వెంటనే నక్కని బురదగుంట వైపు మోసం చేసి తీసుకెళ్ళింది. నక్క బురదలో పడిపోయి అక్కడ్నుంచి పాడిపోయింది. బన్నీ తన మాయ క్యారెట్ని కాపాడుకుని సంతోషంగా నవ్వింది. తోట మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. ఒక పచ్చని పొలంలో చిన్న ఎర్రకోడి తన ఆహారం కోసం గింజలు తవ్వుకుంటూ ఉండగా ఒక్కసారిగా గోధుమ గింజలు కనిపించాయి. చాలా ఆనందపడిన కోడి తన స్నేహితులైన బాతు, కుందేలు, కుక్క దగ్గరికి వెళ్ళి, స్నేహితులారా, నాకు గోధుమ గింజలు దొరికాయి. వీటిని నేలలో నాటడానికి మీరు సహాయం చేస్తారా అని అడిగింది. కాని బాతు, నేను బిజీగా ఉన్నాను అని, కుందేలు, ఇది బోరింగ్ పని అని, కుక్క, నేను పొలాన్ని కాపాడాలి అని చెప్పారు. అందరూ సహాయం చేయలేదు. కోడి మాత్రం నిరాశపడకుండా, సరే నేనే చేస్తాను అని గింజలను నాటింది. కొంతకాలానికి ఆ గింజలు మొలకెత్తి పెద్ద గోధుమ మొక్కలుగా పెరిగాయి. పంట సిద్ధమైనప్పుడు కోడి మళ్లీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు గోధుమ పంట కోయాలి, సహాయం చేస్తారా అని అడిగింది. బాతు, నేను చేరుకోలేను. కుందేలు, పంట కోయడం సరదా కాదు. కుక్క, నేను కోయడం రాదు అని చెప్పి తిరస్కరించారు. కోడి ఒంటరిగా పంట కోసి గింజలను తీసుకుని మిల్లుకి తీసుకెళ్లాలని అనుకుంది. కోడి మళ్లీ ఒంటరిగా వెళ్లి గోధుమలను పిండిగా చేయించింది. ఇంటికి వచ్చి, ఇప్పుడు రొట్టె చేయడానికి ఎవరు సహాయం చేస్తారు అని అడిగినా అందరూ మాకు రాదు అని చెప్పారు. కోడి ఒంటరిగా రొట్టె కాల్చింది. రొట్టె వాసన రాగానే బాతు, కుందేలు, కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి, మేము కూడా తింటాం అని అడిగారు. కాని కోడి నవ్వుతూ, మీరు సహాయం చేయలేదు, కష్టపడిన వారికే ఫలం దక్కుతుంది అని చెప్పి తానే తిన్నది. అప్పుడు స్నేహితులు తమ తప్పు తెలుసుకున్నారు. అప్పటినుంచి వారు కూడా కష్టపడడం నేర్చుకున్నారు. Let's sing our ABCs. A is for apple, red and sweet. B is for ball, bounce on the street. C is for cat, meow so loud. D is for dog, happy and proud. E is for elephant, big and strong. F is for fish, swimming along. G is for giraffe, tall and high. H is for hat, twirling in the sky. I is for ice cream, yummy treat. J is for juice, cool and sweet. K is for kite, flying so free. L is for lion, roaring with glee. M is for monkey, yak, swinging with fun. N is for nest, 8 birds in the sun. O is for owl, jetty when wise at night. P is for penguin, wet, sliding just right.
Q is for queen, waving hello. R is for rainbow, colors that glow. S is for sun, smiling so bright. T is for tiger, strong and light. U is for umbrella, keeps you dry. V is for violin, music in the sky. W is for whale, splashing with cheer. X is for xylophone, notes you hear. Y is for yacht, sailing the sea. Z is for zebra, stripes fancy and free. Great job, kids! You learned A to Z. Let's all sing the alphabet together. అమ్మా, ఇవాళ ఎందుకింత హ్యాపీగా ఉన్నారు అందరూ? కొత్త బట్టలు కూడా వేసుకున్నారు. రాము, ఇవాళ ఉగాది పండుగరా, కొత్త సంవత్సరం మొదలు. అమ్మా, ఏమి చేస్తున్నావ్? చాలా వేరువేరు పదార్థాలున్నాయి. ఇది ఉగాది పచ్చడిరా, చాలా ప్రత్యేకం. అమ్మా, ఈ పచ్చడిలో ఎందుకు ఇన్ని రకాల పదార్థాలు వేస్తావు? ఒక్క రుచి ఉంటే సరిపోదా? రాము, ప్రతి పదార్థం మన జీవితంలో ఒక భావాన్ని చూపిస్తుంది. వేప పువ్వు చేదు అంటే బాధలు, బెల్లం తీపి అంటే సంతోషం, చింతపండు పులుపు అంటే ఆశ్చర్యం, మిరపకాయ కారం అంటే కోపం, ఉప్పు సమతుల్యం అంటే సహజ జీవితం, మామిడి తీపి పులుపు అంటే కొత్త అనుభవాలు. అమ్మా, వావ్! ఒకేసారి తీపి పులుపు కారం అన్నీ వస్తున్నాయి. అమ్మా, అర్థమైంది. జీవితంలో ఏదైనా వచ్చినా యాక్సెప్ట్ చేయాలి కదా. అవును రాము, అదే నిజమైన ఆనందం. ఇప్పటినుంచి నేను ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరిస్తాను. ఈ ఉగాది మీ జీవితంలో సంతోషం శాంతి నింపాలి. కొత్త ఆశలు కొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి. ఈ కొత్త సంవత్సరం మీకు విజయాలు తీసుకురావాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సన్నీ బన్నీ కథ. సన్నీ బన్నీలు ఆహారం తినేటప్పుడు ఎక్కువగా వృధా చేసేవారు. వారి తల్లిదండ్రులు ఎంత హెచ్చరించినా వారు అలాగే చేసేవారు. ఒకరోజు వారు ఆడుకుంటూ ఇంటికి వచ్చే దారిని మర్చిపోయారు. కొంతసేపటికి వారికి బాగా ఆకలి వేసింది, కాని తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు వారికి ఆహారం విలువ తెలిసింది. చాలాసేపు వెదికిన తరువాత చివరికి వారు తమ తల్లిదండ్రులను కలుసుకున్నారు. మరుసటి రోజు తామే ఆహారం తెస్తామని తల్లిదండ్రులతో చెప్పారు. ఆ రోజు సాయంత్రానికి వారు చాలా క్యారెట్లను సేకరించి ఇంటికి వచ్చారు. వాటిని వృధా చేయకుండా తమ అమ్మా నాన్నలతో కలిసి ఆనందంగా తిన్నారు. నీతి: ఆహారాన్ని వృధా చేయకూడదు. చింతకాయ దప్పడం, పప్పు వేసి కలపటం, అప్పడాలు వేపడం, కరకరమని నమలటం, బజ్జీలను తేవడం, బొజ్జ నిండా మెక్కటం, కడుపు నొప్పి రావడం, మంచమెక్కి దొర్లటం. దుకాణానికి వెళ్ళడం, శొంఠి కొమ్ము తేవటం, నమిలి నీళ్లు మింగడం, కడుపు నొప్పి పోవటం, బుద్ధి తెచ్చుకోవడం. ఒకప్పుడు స్వర్గలోకంలో పుంజిక స్థల అనే అప్సరస ఉండేది.
ఒక శాపం వలన ఆమె భూమిపై అంజనా అనే వానర రూపంలో జన్మించింది. ఆమెను గొప్ప వీరుడైన కేసరి వివాహం చేసుకున్నాడు. వారు మాల్యవంత పర్వతంపై నివసిస్తూ సంతానం కోసం భక్తితో శివుణ్ణి ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజన కొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యెను. పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీపుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు. హనుమంతుడికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర. సుందర పేరుకు అర్థము అందమైన. ఒకరోజు ఉదయిస్తున్న సూర్యుడిని పండు అనుకుని దాని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు. దీనిని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది. చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. దాంతో లోకం మొత్తం ఇబ్బంది పడింది. అప్పుడు బ్రహ్మ, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు వచ్చి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. అలా వాయుదేవుణ్ణి శాంతింపజేశారు. చిన్నప్పుడే చాలా అల్లరి చేసే హనుమంతుడిని మునులు శపించారు. నీ శక్తి నీకు గుర్తుండదు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుంది అని. అందుకే తరువాత రామాయణంలో ఇతరులు గుర్తు చేసినప్పుడు మాత్రమే హనుమంతుడు తన శక్తిని ఉపయోగించాడు. జై హనుమాన్! ఆంజనేయుడి ఆశీర్వాదం మీకు శక్తి, ధైర్యం, విజయమివ్వాలి. భక్తి ఉంటే అసాధ్యమన్నదే ఉండదు అని హనుమంతుడు మనకు నేర్పించాడు. జై శ్రీరామ్! జై హనుమాన్! అందమైన కొండలు, పక్కనే పారే నది, నీటిలో తెల్లని హంసలు ఈదుతుంటాయి. ఒక అందమైన నదిలో కొన్ని హంసలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. ఒకరోజు వాటి దగ్గరకు ఒక కాకి వచ్చింది. నేను చాలా దూరం ఎగరగలను, మీరు నాతో పందెం కాస్తారా అని ఆ బడాయి కాకి అడిగింది. హంసలు సరే అన్నాయి. కాకి, హంసలు నదిపైన ఎగరడం మొదలుపెట్టాయి. కాకి తన శక్తిని గమనించుకోకుండా చాలా వేగంగా ఎగరడం మొదలుపెట్టింది. కాని హంసలు తమ శక్తిని మించకుండా నెమ్మదిగా ఎగురుతున్నాయి. బడాయికి పోయి వేగంగా ఎగిరిన కాకికి కొద్దిసేపటికి అలసట వచ్చింది. ఇక ఎగరలేకపోయింది. నీరసం వచ్చేసింది. కళ్ళు తిరిగిపోతున్నాయి. నదిలో పడిపోతూ ఉంది. అప్పుడు హంసలరాజు దీన్ని గమనించింది. వెంటనే పడిపోతున్న కాకిని తన వీపు మీదకు ఎక్కించుకుంది. నెమ్మదిగా అవలి ఒడ్డుకు తీసుకెళ్ళింది. కాకికి తన తప్పు తెలిసింది. మళ్ళీ ఎప్పుడూ ఇలా తగని పందాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. నీతి: బడాయి పనికిరాదు, తన శక్తిని తెలుసుకుని ప్రవర్తించాలి. ఒక ఊరిలో 7 స్నేహితులుండేవారు. వారి పేర్లు రాము, సీత, లత, గోపి, అనిల్, రమ్య మరియు కవిత. వారందరికీ సంగీతమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పాటలు పాడటమంటే వారికి ఎంతో ఆనందం. ఒకరోజు వారి పాఠశాలలో జరిగే వార్షికోత్సవంలో పాటల పోటీ ఉందని తెలిసింది. అప్పుడు ఆ 7 స్నేహితులు కలిసి ఒక బృందంగా ఏర్పడి పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వారు ప్రతిరోజు సాయంత్రం ఒకచోట చేరి సాధన చేసేవారు. రాము మరియు గోపి ప్రధానంగా పాట పాడుతుండగా మిగతా వారు వారికి తోడుగా పాడేవారు. కొన్నిసార్లు స్వరాలు సరిగ్గా పలకకపోయినా వారు ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఒకరికొకరు ప్రోత్సహిస్తూ తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగారు. చివరకు పోటీ రోజు వచ్చింది. అందరూ కొత్త దుస్తులు ధరించి ఉత్సాహంగా వేదికపైకి వెళ్లారు. వారు పాట పాడటం ప్రారంభించగానే ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారు. వారి స్వరాలు ఎంతో మధురంగా కలిసి అద్భుతమైన సంగీతాన్ని సృష్టించాయి. పాట పూర్తయ్యాక సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది. కొద్దిసేపటికి ఫలితాలు ప్రకటించారు. న్యాయ నిర్ణేతలు ఆ స్నేహితుల బృందాన్ని విజేతలుగా ప్రకటించారు. వారందరికీ చాలా ఆనందం కలిగింది. కష్టపడి సాధన చేసినందుకు
వారికి తగిన ఫలితం దక్కింది. ఆ రోజు నుండి వారి స్నేహం మరింత బలపడింది. సంగీతం పట్ల వారి ప్రేమ కూడా మరింత పెరిగింది. నీతి: కష్టపడితే విజయం తప్పకుండా లభిస్తుంది. స్నేహం మరియు సహకారం ఉంటే ఏ పనైనా సులభంగా సాధ్యమవుతుంది. Our voices bright, stars of the same. కాకి పిల్లలకు కొంగ సహాయం. ఒక చెరువు పక్కన పెద్ద చెట్టుంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి గూడు కట్టుకుంది. ఆ గూటిలో కాకి తన పిల్లలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. అప్పుడొక దొంగ పిల్లి అటుగా వచ్చింది. గూటిలో కాకి లేదని గమనించి మెల్లగా గూటి దగ్గరకు చేరింది. పిల్లిని చూసిన కాకి పిల్లలు భయంతో అరిచాయి. కాకి పిల్లల అరుపులను పక్కన ఉన్న ఒక కొంగ గమనించింది. వెంటనే గూటి దగ్గరకు వచ్చింది. తన పొడవైన ముక్కుతో పిల్లిని పొడిచింది. పిల్లి భయపడి అక్కడి నుండి పారిపోయింది. కొంగ కాకి పిల్లల దగ్గరే ఉండి వాటిని కాపాడింది. కొంతసేపటికి ఆహారం తీసుకొని కాకి తిరిగి వచ్చింది. కాకి పిల్లలు జరిగిన విషయమంతా అమ్మకు చెప్పాయి. కొంగ చేసిన సహాయానికి కాకి ఎంతో కృతజ్ఞత తెలిపింది. నీతి: కష్ట సమయంలో సహాయం చేసిన వారికి కృతజ్ఞత చెప్పాలి. ఒక అందమైన గ్రామం దగ్గర తోటలో ఒక తొండ ఉండేది. అదే గ్రామం పక్కన ఉన్న కొండ మీద ఒక చురుకైన కోతి నివసించేది. కొంచెం దూరంలో ఉన్న చెరువులో ఒక తెల్లని కొంగ ప్రశాంతంగా నిలబడేది. మరి మడుగులో ఒక సరదాగా ఉండే మొసలి జీవించేది. ఒకరోజు ఆ కొంగకి ఒక కోడి తోడయింది. ఇద్దరూ కలిసి మాట్లాడుతూ సంతోషంగా ఉన్నారు. అప్పుడు కొండ మీద ఉన్న కోతి మేకను పిలిచింది. మేక కూడా ఆనందంగా వచ్చి వాళ్లతో కలిసింది. అందరూ కలిసి ఊరి చివరకు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడో ఖాళీ ప్రదేశంలో చేరి బొంగరాలాట ఆడటం మొదలుపెట్టారు. రంగురంగుల బొంగరాలు తిప్పుతూ అందరూ నవ్వుకున్నారు. నీతి: స్నేహితులతో కలిసి ఉంటే ప్రతి క్షణం ఆనందంగా మారుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన వన్ మోర్ ఎపిసోడ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెతకబోయిన తీగ కాళ్లకి తగిలింది. పూర్వం చంద్రగిరి అనే రాజ్యంలో రాముడు, భీముడు అని ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరూ వ్యాపారం చేస్తూ ఆనందంగా జీవించేవారు. ఒకరోజు భీమునికి చాలా అవసరం వచ్చింది. అతను రాముని దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నాకు కొంచెం కష్టం వచ్చింది. దయచేసి 100 వరహాలివ్వు, త్వరలోనే తిరిగిస్తాను అని అడిగాడు. మిత్రుని పరిస్థితిని అర్థం చేసుకున్న రాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనికి డబ్బులిచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. హోప్ఫుల్గా భీముడు తన మాట నిలబెట్టుకోవడానికి డబ్బులు తిరిగివ్వడానికి రాముని ఇంటికి వెళ్ళాడు. కాని రాముడక్కడ లేడు. ఇంకో రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు కలవలేక కాలం గడిచిపోయింది. కొంతకాలం తర్వాత రామునికి కూడా డబ్బులు అవసరమయ్యాయి. అతను భీముని కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు. సాయంత్రం అయ్యేసరికి ఒక ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ అనుకోకుండా భీముడు కనిపించాడు. రాముడు ఆనందంగా, వెతకబోయిన తీగ కాళ్లకి తగిలింది అన్నాడు. భీముడు సంతోషంగా నవ్వుతూ, నువ్వు నాకు ఆపదలో సహాయం చేశావు, ఇప్పుడు నా వంతు అని చెప్పి డబ్బులు తిరిగిచ్చాడు. ఆ క్షణంలో వారి స్నేహం మరింత బలపడింది. పిల్లలు, నిజమైన స్నేహం అంటే నమ్మకం, సహాయం, మాట నిలబెట్టుకోవడం. మనము అలాంటి మంచి మిత్రులుగా ఉండాలి. ఆశపడటం మాత్రమే కాదు, ప్రయత్నం కూడా అవసరం. ఒకానొక అందమైన అడవిలో బుజ్జి చీమ ఒకటి తన పనిలో బిజీగా ఉంది. అది ఇలా పనిచేస్తూ ఉండగానే అకస్మాత్తుగా దానికి చాలా ఆకలి వేసింది.
ఇంతలోనే చీమ పైకి చూసింది. అక్కడి ఏముంది తెలుసా? ఒక తేనెటీగ బంగారు రంగులో మెరిసే తేనెగూడు ముక్కను పట్టుకుని ఆకాశంలో ఎగురుతోంది. అది చూసిన చీమ, అయ్యో ఎంత రుచిగా ఉందది అని అనుకుంది. అది కింద పడితే నా ఆకలి తీర్చుకుంటాను అని చిన్న చీమ పెద్ద ఆశతో కిందనే నిలబడి ఎదురుచూడసాగింది. సెకండ్లు గడిచాయి, కాని ఒక్క చిన్న ముక్క కూడా కింద పడలేదు. తేనెటీగ మాత్రం దాన్ని బలంగా పట్టుకుని ఎగురుతూనే ఉంది. చీమ ఇంకా ఎదురుచూసింది, కాని ఏమీ జరగలేదు. చివరికి చీమ చిన్నగా నవ్వుకుంది. ఆశపడటం మాత్రమే సరిపోదు, మనమే ప్రయత్నించాలి అని అర్థం చేసుకుంది. అలా చిన్న చీమ మళ్ళీ తన పనిని మొదలుపెట్టింది. అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది. కోతి వైద్యంపై అన్ని జంతువులకు చాలా నమ్మకముండేది. ఒకరోజు ఒక కొంగకు ముళ్ళకంచె తగిలి మెడకు గాయమయ్యింది. నొప్పితో బాధపడుతూ కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది. కోతి ఆ గాయాన్ని జాగ్రత్తగా చూసి మందువేసింది. కొంతకాలానికి కొంగకు గాయం పూర్తిగా నయమయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు డాక్టర్ కోతి తన ఆస్పత్రికి వెళ్తూ ఉండగా దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంది. నొప్పితో కోతి చాలా బాధపడుతోంది. అప్పుడక్కడికి వచ్చిన కొంగ కోతిని చూసింది. వెంటనే తన పొడవైన ముక్కుతో కోతి కాలికి గుచ్చుకున్న ముల్లును లాగేసింది. దాంతో కోతికి నొప్పి తగ్గింది. కోతి చాలా సంతోషపడి కొంగకు కృతజ్ఞతలు తెలిపింది. ఒక్కసారి చూస్తే ఇంకో ఎపిసోడ్ చూడాల్సిందే. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మన వన్ మోర్ ఎపిసోడ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మా కోసం చాలా ముఖ్యమైనది. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త కథతో. బాయ్.